ఒకసారి ఒక ఆవిడ ఎక్కడికి వెళ్ళాను, పెప్పర్ అనుకుంటా, ఒక సంఘానికి మీటింగ్కి వెళ్ళాను. వెళ్తే ఆవిడకి ఒక పిల్లాడిని ఇచ్చాడు, ఒక పిల్ల, అమ్మాయో అబ్బాయో. అసలు ఏమీ చాలా ఇదిగా ఉంటాడు, సొల్లు గారిపోతా ఇలా సొంగ కార్చుకుంటా, అసలు ఏమీ తెలియదు, పిచ్చాడు, అమాయకంగా చాలా దారుణంగా ఉంటాడు. ఒక రకంగా ఆ మనిషిని చూస్తే వాంతి అయిపోతుంది మనకైతే. తిన్నదంతా బయటికి అంటే అంత ఇబ్బరకంగా ఉండదు. నేను అతన్ని మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను అంతే. అంటే అతని దరిదాపుల్లో కూడా మనం వెళ్ళాం. ఆవిడికి తల్లి ఆవిడ తీసుకొచ్చి అప్పుడు అడిగితే ఆవిడ అంది కదా, నాకు చచ్చిపోవాలని ఉంది పాస్టర్ గారు. ఏంటి కుటుంబం అర్థం అవ్వట్లేదు, అటు చూసి భర్త చూస్తే అటు ఈడు చూసి ఇదిగో ఈడు చేయలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు, లేకపోతే పరిస్థితి ఇలా ఉంది ఎలా ఉంది, దేవుడు నాకు ఈ బిడ్డని ఎందుకు ఇచ్చాడు అని చెప్పంటే అప్పటికే 20 సంవత్సరాల నుంచి పెంచుకొస్తుంది ఆవిడ. ఇప్పుడు ఆ మాట అంటుంది. అప్పుడు నేను అన్నాను, నేను కూడా ఎక్కడో ఒక కథలో చదివాను ఆ మాట. సేమ్ ఇదే పరిస్థితి. ఒక తల్లి తనకి ఇచ్చిన బిడ్డను చూసి ఏడుస్తూ, ఈ బిడ్డను నాకు ఇంటికి ఇచ్చావు, ఇస్తే మంచిది, వల్ల నాకు ఈ బిడ్డను నాకు ఇంటికి ఇచ్చావు, ఇలాంటి బిడ్డను ఎందుకు ఇచ్చావు, నేను పెంచలేను, నేను సాకలేనని చెప్పి ఏడుస్తూ దేవుని దగ్గర రోదన చేస్తూ ఉంటే దేవుడు చెప్పాడంట ఆ తల్లికి, అమ్మ, ఈ ప్రపంచంలో ఆ బిడ్డను పెంచగలిగినటువంటి ఓర్పు సహనం నీకు మాత్రమే ఉన్నాయి కాబట్టి నీకు ఇచ్చాను ఆ బిడ్డను అని చెప్పాడంట దేవుడు. హల్లెలూయా. అది ఎన్న మాట, నేను ఎక్కడో చదివిన మాటనే అదే ఊర్లో అదే మాట గుర్తొచ్చే అమ్మాయి ఎలాగంటే అప్పుడు నేను చెప్పాను, అమ్మ, ఆ బిడ్డని నువ్వు తప్ప ఇంకెవ్వరూ పెంచలేరు, ఇంకెవరికైనా ఇస్తే ఆ బిడ్డను వదిలేస్తారు, ఇంకెవరికైనా అలాంటి బిడ్డని ఇస్తే రోడ్డు మీద వదిలిపెట్టి అర్ధరాత్రి అపరాత్రి ఎవరికి కనపడకుండా వెళ్ళిపోతారు. కానీ నువ్వైతేనే ఆ బిడ్డని నీ ఇంటిలో అలా ఉంచి పెంచగలవని ఆ ఓర్పు, ఆ సహనం, ఆ సామర్థ్యం నీకు మాత్రమే ఉందని చెప్పి దేవుడు ఆ బిడ్డని నీకు ఇచ్చాడమ్మా, నువ్వు తప్ప ఇంకెవరు పెంచలేరు ఆ బిడ్డని లోకంలో అని చెప్పాడు. ఆ తర్వాత తల్లికి ఎంతో ఓదార్పు కలిగి ఆదరణ కలిగింది ఆ బిడ్డకి. అంటే ఏదైనా మన జీవితంలో ఏదైనా ఒకటి ఇచ్చాడో పని అంటే కనుక అది చేయగలిగిన వారికి దేవుడిస్తాడు. ఆయన తెలియదా నువ్వు ఆ పని చేయలేవని? మరి ఆ పని నీకు ఎంతగా అప్పగించాడంటే నువ్వు చేయగలవని, ఆ కుటుంబాన్ని నువ్వు పెంచగలవని, ఆ కుటుంబాన్ని నువ్వు పోషించగలవని, ఆ సంఘాన్ని నువ్వు నడిపించగలవని, ఆ సామర్థ్యం, ఆ శక్తి, ఆ బలము, ఆ జ్ఞానము నీకుంది కాబట్టి అది ఎవరిని ఓర్చుకోగలరో, ఎవరిని సహించగలరో దేవుడు వాళ్ళకే అప్పగిస్తాడు. ఇంకొకళ్ళు మనకిస్తే మనం వాళ్ళని భరించలేం. నీకెవరు సరిపోతారో దేవుడు వాళ్ళనే ఇస్తాడు. నీకు ఏ పని సరిపోతుందో దేవుడు ఆ పనినే నీకు ఇస్తాడు. నీకు ఎంత సామర్థ్యం ఉందో అంతవరకు నీకు ఇస్తాడు. ఇవాళ మనం అనుకోవచ్చు, ఒకవేళ నాకు ఇంకా ఎక్కువగా ఈ సంఘం ఉంది, ఇంతకంటే నాకు ఒక 2,000 మంది 5,000 మంది ఉన్న సంఘం కావాలనుకున్నాను అనుకోండి, ఆశ ఉంటుంది. కానీ మనం దాన్ని కాయలేమా? కాయలేకపోతే దేవుడు మనకు దాన్ని కాయలేని వాడి చేతిలో పెట్టడు దేవుడు. దాన్ని కాయగలిగిన వాడి, చేయగలిగిన వాడి చేతిలోనే, వాళ్ళకున్న సామర్థ్యం ప్రకారమే దేవుడు ఇస్తాడు. అంటే అదే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు సమాధిలోంచి ఆ వ్యక్తిని లేపగలిగిన వాడు, ఆ కట్లు కూడా ఆయనే తెంపగలడు. కానీ అది మన పని, మనం చేయాల్సిన మన పని. కాబట్టి ఈరోజు మనకిచ్చినటువంటి పని కూడా ఏంటంటే, దేవుడు జీవము లేని వారిలో జీవాన్ని నింపుతూ ఉంటే, నింపగలిగిన వాడు ఆయన అయితే వారి కట్లను తెంపగలిగిన వారము ఆ పని మనదని గుర్తించుకొని ప్రభు కొరకు మనం ఆ రీతిగా పని చేస్తే దేవుడికి ఆనందం కలుగుతుంది. కాబట్టి నాశనానికి జోగుతున్న వారిని, మరణానికి జోగుతున్న వారిని, మరణానికి దగ్గరవుతున్న వారిని మనము చూచినప్పుడు వారిలో దేవుడు ప్రార్థన చేస్తే వారిలో జీవాన్ని దేవుడు నింపుతాడు. వారికి ఉన్న కట్లను మనం తెంపాలి. అది దేవుడికి సంతోషాన్ని ఇస్తుంది. రెండవది విషయం చూద్దాం. అపోస్తుల కార్యాలు
8వ అధ్యాయం 23వ వచనం. కాబట్టి నీ చెడుతనము మానుకొని మారు మనసు నొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీత బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. చాలా ఇక్కడ మన అపోస్తల కార్యాలు ధ్యానించినప్పుడు ఇది మనం చెప్పుకున్నాం, అయినా మరొకసారి చెప్తున్నాను. గారడీవాడైన సీమోన్ మనం చూసాం. ఇతను గారడీ విద్యల చేత ప్రజల్ని మాయ చేస్తూ, ప్రజల్ని మభ్యపెడుతూ, మంత్రాలు చేస్తూ, ప్రజలకి కనికట్లు పెట్టి రకరకాలుగా పనులు చేస్తూ బ్రతుకుతూ ఉండేవాడు. అంత మాయ, ఏదో మాయ చేస్తాడు. ఆ మాయతో అతను ఏదో అనుకుని చెప్పి అతను కూడా బడి ప్రజలు వెళుతూ ఉండేవారు. అతనికి ఎంతో కొంత సమర్పించుకుంటూ ఉండేవారు. అలా మాయ చేస్తూ ఉన్నాడు, గారడీ చేస్తూ ఉండేవాడు. గారడీ అంటే మాయ. ఆ మాయ చేస్తున్నటువంటి సీమోను ఒకరోజు పౌలు గారు వచ్చి పేతురు గారు వచ్చి పేతురు యోహానులు వీళ్ళు ప్రార్థన చేస్తుంటే ఏమవుతుందంటే దెయ్యం పట్టిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈయన ప్రార్థన చేస్తాడు. పౌలు, పేతురు గారు, యోహాను గారు ప్రార్థన చేస్తూ ఉంటే మంచాన పడిన వాళ్ళు లేచిపోతున్నారు. అప్పటి వరకు పిచ్చ కేకలేసి దెయ్యం చేష్టలాగా దెయ్యం కేకలని వేసేసి అరిచేవాళ్ళు అందరూ వీళ్ళు ప్రార్థన చేయగానే దెయ్యం వాళ్ళని వదిలి వెళ్ళిపోతూ ఉంది. వీళ్ళందరినీ చూసినప్పుడు ఈ గారడీవాడు ఏమనుకున్నాడంటే ఇదేదో బాగుంది, ఇది నాకు ఇస్తే కనుక, వాళ్ళ దగ్గర ఉన్న విద్య నాకు ఇస్తే ఈ ఊళ్ళో వాళ్ళు రేపు పోతారు వీళ్ళు, అదేదో మనం జాయిగా సంపాదించేసుకుంటే మనం కూడా దాన్ని రేపొద్దాన్ని ఉపయోగించుకుని 4 రూపాయలు సంపాదించుకోవచ్చు అని చెప్పి పేతురు యోహానుల దగ్గరికి వెళ్ళి గారడీ వాడు అంటాడు, ఇదిగో నీకు కొంత ధనాన్ని ఇస్తా ఉన్నాను, ఈ ధనాన్ని తీసుకుని మీ దగ్గర ఉన్న విద్య నాకు నేర్పమంటాడు. మన దగ్గర ఉన్నది, వాళ్ళ దగ్గర ఉన్నది విద్య కాదు, అది నేర్చుకుంటే వచ్చేది కాదు, అది ఎవరు నేర్చుకుని సాధకం చేస్తే వచ్చేది కాదు. అది ఎలాంటిదంటే దేవుడు అనుగ్రహిస్తేనే వచ్చేది. అది దేవుడికి మాత్రమే సాధ్యమైనది. అది డబ్బు ద్వారా కొనుక్కునేది కాదు. డబ్బుల ద్వారా ఆత్మను మనం కొనలేం, డబ్బుల ద్వారా ఆత్మకార్యాలు చేయలేం. డబ్బు ద్వారా అటువంటి శక్తిని, దైవశక్తిని, డబ్బుల ద్వారా దేవుని ఆత్మ కార్యాలు మన ద్వారా జరిగించబడాలనుకుంటే కనుక అది అజ్ఞానము, అవివేకం అవుతుంది. కాబట్టి అప్పుడు అంటాడు, నీ ధనము నీతోనే నశించునుగాక అని చెప్పి అప్పుడు అంటాడు, ఇతను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే, గారడీవాడైన సీమోను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే, నీవు ఘోర దుష్టత్వములోను, అంటే కింద పుట్టినోసులు అంటాడు దానికి, చేదైన పైత్యములోను. ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన పైత్యం, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఏదో జాడ్యం అంటాను చూసారా, జాడ్యమో పైత్యమో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటాయి. వీడికి అలాంటి పైత్యం పట్టింది. వీడికి ఘోరమైన పైత్యములోను, ఘోరమైన దుష్టత్వములోను, దుర్నీతి బంధకములోను ఉన్నట్లు కనబడుచున్నది. ఇతని దేని చేత కట్టబడి ఏ బంధకాల్లో ఉన్నాడండి? దుర్నీతి అనే బంధకాల్లో ఉన్నాడు. కొంతమంది ఏదో మాయ చేసి సంపాదిద్దాం, ప్రజల దగ్గర అక్కడ ఇక్కడ ఏదో రకంగా మాయ చేసి కష్టపడి సంపాదించకుండా ఏదో సులువైన మార్గాల్లో వెళ్ళి సంపాదించాలనుకుని చివరికి పతనం అయిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈరోజు చాలామంది ఎలా సంపాదిద్దాం అనుకుంటున్నారు చెప్పండి? రాత్రికి రాత్రే కోటీశ్వర్లు అయిపోవాలి, రాత్రికి రాత్రే వేల కోట్లకి అధిపతులు అయిపోవాలి. దుర్నీతి ఇది మంచిదా కాదా? మనం చేసే పని మంచిదా చెడ్డది అనేది వాళ్ళకి అనవసరం. ఏదో రకంగా ప్రజల్ని పాడు చేసి అయినా సరే, ప్రజలను చంపేసి అయినా సరే రాత్రికి రాత్రి సంపాదించేయాలి. ఎంత ప్రజలు ఎటువంటి దుర్నీతుల్లో ఉన్నారంటే, అటువంటి దుర్నీతి బంధకాల్లో ఉన్న వాళ్ళని విడిపించవలసిన బాధ్యత ఎవరికి ఉంది? మనకే ఇచ్చాడు దేవుడు. చూస్తూ ఉన్నాం ఈరోజు ఎంతటి దారుణమైన పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారంటే, ప్రజల ప్రాణాలతో చెలగాటాలు ఆడేవాడు. నిన్న మొన్న 2-3 రోజులు న్యూస్లో చూసుంటాం.
ఈ రాష్ట్రానికి 25,000 కేజీల డ్రగ్స్ వస్తే ఎన్ని లక్షల మంది జీవితాన్ని నాశనం చేసేయచ్చో తెలుసా? అది విన్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. వీడికి ఆ మనసు ఎలా వచ్చింది అసలు? అంత కొకైన్ని, అంత మత్తు పదార్థాలని వాడు తీసుకొచ్చి, వీళ్ళందరూ టార్గెట్ ఎక్కడో తెలుసా మీకు? కాలేజీలు టార్గెట్ చేసి, స్కూల్స్ని టార్గెట్ చేసి ఈ మత్తు పదార్థాలను నమ్మి రాత్రికి రాత్రి ఏమైపోవాలి? వీళ్ళు లక్షల కోట్లకు అధిపతులు అయిపోవాలి. నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి, ఇలాగ సమాజాన్ని చెడిపేస్తే ఆ పరిస్థితుల్లోకి వాళ్ళ పిల్లలు వెళ్ళరంటారు అనుకుంటారా వీళ్ళు? ఏంటి నాకు అర్థం కాదు. సమాజాన్ని మనమే పాడు చేసేస్తే, ఈ సమాజాన్ని అంతటి తగలెట్టేస్తే, ఆ తగలెట్టేసిన సమాజంలోకి రేపు మన పిల్లలు వెళ్ళరని గ్యారంటీ ఏంటి? వెళ్ళరని చెప్పి ఎలా అనుకుంటున్నారు నాకు అర్థం కాదు. రేపు పొద్దున్న అదే వ్యసనానికి ఈ తరం కాకపోతే వాళ్ళ తర్వాత తరమైన అందులోకి వెళితే ఏమైపోతాయి వాళ్ళ బతుకులు? ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత ధైర్యం అసలు! 25,000 కేజీల కొకైన్ని, డ్రగ్స్ని, మత్తు పదార్థాలని ఈ రాష్ట్రంలోకి నిసిగ్గుగా, లెక్కలేనితనంగా, మమ్మల్ని ఎవడేం చేస్తాడులే అన్నట్టుగా వాళ్ళు బరి తెగించి తెచ్చారంటే దాని వాల్యూ లక్షల కోట్లు ఉంటుందని చెప్తున్నారు. ఈ సమాజం ఏమైపోయినా, ప్రజలు ఏమైపోయినా వాళ్ళకి అనవసరం. వాళ్ళు ఏమవ్వాలంటే రాత్రికి రాత్రే లక్షల కోట్లకు అధిపతులు అయిపోవాలి. ప్రజల్లో దుర్నీతి, నేను ఇది ఉదాహరణ చెప్తున్నాను, ఈ పెద్దవి కానీ చిన్న చిన్న విషయాల్లో ప్రజల్ని, పక్కవాడిని మోసం చేయడం, పక్కవాడిని ఏదో చేయడం, అలాగా మోసం చేసి ఏదో సంపాదించాలనుకోవడం మనలోనే ఉన్నాయి. చిన్నవి బోల్డ్ ఉన్నాయి. ఇలాంటి దుర్నీతి చేత ప్రజల్ని మోసగించాలనేటువంటి తపనలో బ్రతుకుతూ ఉన్నటువంటి వారు మన జీవితంలో చివరికి వీళ్ళే మోసపోతారు ఏదో ఒక రోజు. ఖచ్చితంగా ఈరోజు తెచ్చారు, ఎక్కడికి పోతారు? దొరక తప్పదు. ఈరోజు దొరకపోతే రేపు ఇంకో రోజు అని దొరక తప్పరాడు. కానీ చివరికి వీళ్ళే మోసపోతారు. చాలామంది అడ్డదారుల్లో వెళ్ళి సంపాదించాలని చెప్పి చివరికి వారిలే మోసం చేసుకుని పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రోజుల్లో అందరికీ ఈజీ మనీ కావాలి, ఈజీగా వచ్చేయాలి మనీ. కష్టపడాలనే ఆ తపన లేదు. బెట్టింగ్లు గాయడం, ఈ గాయడం, బెట్టింగ్లు కాసి డబ్బులు వచ్చేసి చాలా దారుణమైన పరిస్థితులు. చివరికి ఎవడు పోతాడు చెప్పండి? వీడు బెట్టింగ్లోకి వెళ్ళి సంపాదించుకుంటే ఎవడన్నా కనపడ్డా నీకు? ఎవ్వడూ లేడు. దాన్ని రన్ చేసేవాడు ఒక్కడు తప్ప బాగుపడేది, మిగతా వాడు ఎవడో పతనం అయిపోతారు. కానీ వీళ్ళకి ఆలోచన ఏంటి? ఈజీగా మనీ వచ్చేయాలి. ఇలాంటి వారు మన కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు వాళ్ళకి అదొక బంధకం, వాళ్ళకి అదొక వ్యాపకం, అదొక దుర్నీతి. మంచి ఆలోచన కాదు, దురాలోచన వాళ్ళలో ఉంది. అటువంటి దురాలోచన, దుర్నీతి, బంధకాలు చేత కట్టబడిన వారు మన మధ్యలో ఉన్నప్పుడు వారిని విడిపించాల్సిన పని దేవుడు నీకు నాకు అప్పగించాడు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళని విడిపించవలసినటువంటి పని మనకి ఉంది. ఇటువంటి సీమోన్ లాంటి వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. అంటే ఎలాగ బంధించబడినారంటే దుర్నీతి చేత ఈజీగా ప్రజలను మోసగించి సంపాదించాలనుకుని చివరికి వాళ్ళు నష్టపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వారు మన కళ్ళ ముందు ఉన్నప్పుడు వాళ్ళ కట్లను విప్పవలసినటువంటి బాధ్యత దేవుడు నీకు నాకు దేవుడి పని అదే, మనకు అప్పగించిన పని కూడా అదే. అటువంటి పని మనం చేయగలిగినప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. హల్లెలూయా. ఏ పనైనా ఏది చేసినా మనం చేసే పనులన్నీ దేవుడికి సంతోషం కాదు. ఏదైనా దేవుడికి నిజముగా సంతోషం కలిగించే పని ఏదైనా ఉంది అంటే కనుక పాప బంధకాల్లో నుండి ఉన్నవారిని విడిపించడం చేయగలిగే పని మనం చేస్తే కనుక దేవుడికి నిన్ను బట్టి అంతకుమించిన సంతోషం ఇంకొకటి లేదు, రాదు. హల్లెలూయా. కాబట్టి ఈ సీమోను పేతురు కూడా అటువంటి వాటి నుంచే దుర్నీతి చేత బంధింపబడి ఉన్నట్లుగా ఆయన అంటున్నాడు, నాకు కనబడుచున్నదని చెప్పాను. ఏం కనపడిందంట పేతురు గారికి, యోహాను గారికి? ఏం కనపడింది? గారడి వాడైన సీమోను కట్టబడి ఉన్నాడు. దేని చేత కట్టబడి ఉన్నాడని కనపడుతుంది దీని కళ్ళకి? దుర్నీతి చేత, చెడుతనము చేత, దుష్టత్వము చేత కట్టబడి ఉన్నాడని వీళ్ళకి అర్థమైనట్లుగా
ఈ లోకంలో అనేక మంది అలాంటి వారు ఉన్నప్పుడు మన కళ్ళకు కూడా ఏం కనపడాలంటే ఎవరు దేని చేత కట్టబడి ఉన్నారా అని మనం తెలుసుకోగలిగి వారి కొరకు ప్రార్థన చేసి ఆ కట్లు నుంచి వారిని విప్పడానికి మనం ప్రయత్నం చేస్తే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. అది దేవుడు మనకు అప్పగించిన పని. హల్లెలూయా. యెరూషలేములోకి వెళుతూ ప్రభువు కనపడింది. అక్కడ అంతమంది అన్నుండగా ఇప్పబడిన గాడిదలు అనేకమైనవి ఉన్నాయి. ఇప్పబడిన గాడిదలు అనేకమైన తిరుగుతూ ఉన్నాయి. వాటిని ఆయన చూడలేదు, కానీ కట్టబడి ఉన్న వాటిని ఆయన కళ్ళు వెతికాయి. అలాగే ఈరోజు నీకు నాకు మనందరికీ కనపడవలసినటువంటి ఏంటంటే అలాంటి కట్టబడి ఉన్న గాడిదలు ఎక్కడన్నా ఉంటే కనుక మన కళ్ళకు కనపడితే వాటిని విప్పడానికి, ప్రభు దగ్గర తోలుకొని రావడానికి ఆ మనసు మనకు కలిగి ఉండి ఆ పని చేయడానికి నువ్వు వెళితే కనుక దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. దేవుడు మనల్ని బట్టి సంతోషించాడంటే మన పంట పండినట్లే. ఎందుకు మనం ఇంకా అనేక విషయాల్లో వెనకబడి మనం ఉంటున్నామంటే మనం చేసే పనుల వల్ల దేవుడికి సంతోషాన్ని ఇవ్వట్లేదు. కానీ నువ్వు చేసే పని ఏదైనా సంతోషపెడితే కనుక దేవుడిని మన జీవితాలు పడినట్లే. అందులో ఒక పని ఏంటంటే కట్టబడి ఉన్న వారిని చూచి మనం విడిపించడం అనేది. చివరిగా మరొక విషయం చెప్పి నేను ఇంకా ముగిస్తాను. లోకాసు వార్త 13వ అధ్యాయం 11వ వచనం. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరిచెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జనసమూహమును చూచి, పని చేయదగిన 6 దినములు కలవు గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పాను. అందుకు ప్రభువు, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన యొద్దనైన గాడిదను, అది అక్కడి నుంచి వస్తాం. లాస్ట్ 17వ వచనం చదవమ్మా, మనకు కావాల్సిన మాట అక్కడ ఉంది. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన 16 ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రాహాము కుమార్తె అయి ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపబడదగదా అని అతనితో చెప్పాను. చాలు. ఇక్కడ ఒక స్త్రీ 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంది. 18 సంవత్సరాల నుంచి ఆమె అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉండటం, 18 ఏండ్ల నుంచి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అక్కడ ఉండిన ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమో చక్కగా నిలవబడలేకపోతా ఉంది, తిన్నగా నిటారుగా ఉండలేకపోతా ఉంది, నడుము వంగిపోయింది. అటువంటి స్త్రీ ఆ సమాజ మందిరంలో ప్రభువు అప్పుడు సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు ఆ స్త్రీ అక్కడికి వచ్చినప్పుడు ఆ స్త్రీని చూచి ప్రభువు స్వస్థపరిచిన తర్వాత వాళ్ళందరూ వచ్చి సమాజ మందిర అధికారులు, విశ్రాంతి దినమును పని చేయకూడదు కదా అంటే, నువ్వు స్వస్థపరచడం కూడా పనే కదా, విశ్రాంతి దినాన్ని స్వస్థపరచకూడదు, విశ్రాంతి దినమును ఏ పని చేయకూడదు, తర్వాత రోజు వచ్చి నువ్వు ఆ స్వస్థతను పొందుకోవాలి తప్ప ఆ రోజు రాకూడదని వాళ్ళు చెప్పినప్పుడు ప్రభు వాళ్ళ మీద కోప్పడ్డాడు. కోప్పడి చివరిలో ఒక మాట అంటాడు ఆయన. మన 16 వచనం ఉంటాం కదా, ఈ కట్ల నుండి విడిపింపదగదా. ఆమె దేంట్లో ఉందండి? ఆమె కూడా కట్లలోనే ఉంది. ఏ కట్లు అంటే అనారోగ్యమైనటువంటి కట్లు, లేకపోతే నడువంగిపోయి అనారోగ్యం ఉన్నటువంటి కట్ల చేత కట్టబడి ఉంది, లేదంటే దెయ్యము చేత కట్టబడి ఉంది. అందుకే పైన అన్నగా దేవుడు ఏమన్నాడు? ఆమెను బలహీనపరచు దయ్యము పట్టిన స్త్రీ అంటే దెయ్యము చేత కట్టబడి ఉంది. దెయ్యము యొక్క, సాతాను యొక్క కట్టడంలో కట్టబడి ఉన్నటువంటి ఆమె విడిపింపదగదా అంటే, ఈ లోకంలో అనేక మంది కనిపించకుండానే, మనకు తెలియకుండానే దేని చేత అంటే సాతాను చేత కట్టబడి అన్ని ఉన్నవారు అనేక మంది లోకంలో ఉన్నారు. సాతాను చేత కట్టబడిన వారు,
సాతాను కట్టేసి వచ్చింది అనేక మంది ప్రజలను సాతాను వశపరుచుకుని లోపరుచుకుని కట్టి పడేసి వచ్చింది వాడు అదుపాజ్ఞలో. వాడు చెప్పమనేది చేసేటట్టు, వాడు చెప్పింది చేసేటట్లుగా, వాడి మాట వినేటట్లుగా అనేక మందిని సాతాను కట్టిపడేసి వచ్చింది. అయితే వాటిని విడిపించడం అనేది ప్రభు మనకిచ్చిన పని. హల్లెలూయా. ఎవరినైనా సాతాను చేత బంధించబడినా, ఏ బంధకముల చేత బంధించబడినా వారిని విడిపించడం అనేది మన పని. దేవుడు మనకు అప్పగించిన పని. సాతాను కట్ల నుండి ఈరోజు నీకు నాకు ఏదైనా పని ఉందా అంటే, ఏదైనా పని ఉందంటే మనకున్న పనులు అదే. మనకు దేవుడు అప్పగించిన పని అదే. అక్కడ కట్టబడిన గాడిదలను విప్పమని శిష్యులకు ఆజ్ఞాపించిన, ఇక్కడ లాజర్ని, సమాధి నుంచి వచ్చిన లాజర్ని వెళ్ళి వాళ్ళకి కట్టిన కాళ్ళు చేతులు కట్టబడిన పేద వస్తువులని కట్లను విప్పమని వాళ్ళకి ఆజ్ఞాపించిన, ఇక్కడ సాతాను చేత కట్టబడినటువంటి ఈ స్త్రీ యొక్క రోగమును దయ్యమును విడిపించేటువంటి కట్ల నుంచి విడిపించేటువంటి పని అయినా దేవుడు తన పిల్లలమైన మనకిచ్చాడు. అలాగే ఆయన ఆరోహణమైపోతూ మనకు అప్పగించినటువంటి మరొక పని ఏంటంటే, ఇదిగో మీరు సర్వ సృష్టికిని సర్వలోకమునకు వెళ్ళి సకల జనులు సువార్తలు ప్రకటించి సకల జనులను సమస్త జనులను నాకు శిష్యులనుగా చేయండి. అది దేవుడు మనకి ఇచ్చినటువంటి పని. అది దేవుడు మనకి ఇచ్చినటువంటి, మనకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనకు దేవుడు అప్పగించిన పని ఏదైనా ఉంది అంటే కనుక నేను మీకు అదే అని మనవి చేస్తూ ఉన్నాను. ఏదంటే కట్లు విప్పే పని దేవుడు మనకిచ్చాడు. కట్లు వేసే పని కాదు. కట్లు ముందుకు నడుస్తున్న వారి కాళ్ళకి బంధాలు వేసే పని కాదు. కొంతమంది అంటారు చూసారు, ముందర కాళ్ళకి బంధాలు వేస్తారంటారు. తెలుసా ముందర కాళ్ళకి బంధాలంటే? ముందర కాళ్ళకి బంధాలు అయితే ఇంకెక్కడికి వెళ్ళలేము. ముందు రెండు కాళ్ళకి తాడు కట్టేసి వేస్తారు. పశువులకి వేస్తారు, గేదెలకి ఆవులకి ఎక్కడికి వెళ్ళకుండా. అంటే అది ముందుగానే వేస్తారు, ఇంక అది ఎక్కడికి వెళ్ళకుండా. వెళ్ళేక దానికి మనం వేయలేము, అందుకని ముందుగానే వేసేస్తారు. అలాంటి కొన్ని ఇలాంటి కట్లు వేయడానికి కాదు, లేనిపోని కట్టుకథలు చెప్పడానికి కాదు దేవుడు మనల్ని పిలిచింది. కట్టుకథలని కట్లు వేయడానికి కాదు దేవుడు మనల్ని పిలిచింది. అనేకమైన కట్ల చేత కట్టబడిన వారిని విడిపించడానికి దేవుడు నిన్ను ఇక్కడ కూర్చోబెట్టాడు ఈరోజు. అది నీ పని అయింది. ఏది నీ పని? ఏ పని దేవుడు మనకు అప్పగించాడు? ఎందుకు మనల్ని దేవుడు పిలిచాడు? ఎందుకు దేవుడు మనల్ని ఇక్కడ పెట్టాడు? ఎందుకు వాళ్ళిద్దరిని వెళ్ళి కట్టబడి ఉన్న గాడిదను పిలవమన్నాడు? ఎందుకు అక్కడ ప్రజల్ని లాజరు కాళ్ళకున్నటువంటి పేద వస్తువులను తెంపమని చెప్పాడంటే, ఆయన అప్పగించిన పని ఎవరికి అప్పగించినా ఇదే పని అప్పగిస్తాడు దేవుడు. హల్లెలూయా. ఎవరికి అప్పగించినా ఇదే పని అప్పగిస్తాడు దేవుడు. ఈరోజు నీకు అప్పగించిన పని ఏంటి? నువ్వు చేస్తున్న పని ఏంటి? మనం ఏ పని చేస్తూ ఉన్నాం? ఏది చేస్తే దేవుడికి సంతోషం? ఏ పని నీకు అప్పగించాడు? ఎందుకు దేవుడు కట్టబడిన గాడిదలు విప్పమన్నాడు, తోలుకు రమ్మన్నాడో వాళ్ళకి అప్పగించిన పనే ఈరోజు నీకు నాకు కూడా దేవుడు అప్పగించాడని గుర్తెరిగి ఆ పని చేద్దాం. పాప బంధకాలలోంచి, దుర్నీతి బంధకాలలోంచి, సాతాను బంధకాలలోంచి, పాపపు బానిసత్వంలో నుంచి, ఇలా అనేక విషయాల్లో బంధకాల్లో కట్టబడి ఉన్నవారు మన కళ్ళ ముందు ఉన్నారు. వాళ్ళందరినీ మనం విడిపించాల్సిన పని ఎవరిది చెప్పండి? చేతులెత్తి చెప్పండి, ఎవరిది? మన నోటితో చెప్పండి, మనది. మనది. మిగతా పని చేసేవాడు దేవుడు, బ్రతికించేవాడు దేవుడు, వాళ్ళ బ్రతుకును మార్చువాడు దేవుడు, వాళ్ళ జీవం నింపువాడు యేసు, వారిని స్వస్థపరచువాడు యేసు, వారిని లేవనెత్తువాడు యేసు, వాళ్ళ బంధకాలను తెంపేవాడు మాత్రం మనమే. ప్రైజ్ ది లార్డ్. ఆ దేవుడు అప్పగించిన పని చేసి ఆయన్ని ఘనపరుద్దాం, ఆయన సంతోషపరుద్దాం. అట్టి దైవ దీవెనలు మనందరం, ఆయన దీవెనలు మనం పొందుకుందాం, ఆయన సంతోషపెట్టేవారుగా ఉందాం. ఇవన్నీ ఆయన సంతోషాన్ని ఇవ్వవు. ఏది? ఇప్పుడు మనం రోడ్డు ఎలా తిరిగి వచ్చా చూసారా? అవి మనకే సంతోషం, చూసేవాళ్ళకి ఆనందం. ప్రభువుకి చెప్పండి, ఓహో మా వాడు మాట్లాడుతూ భలే తిరిగారు అనుకుంటాడా? సరదా నేను కాదన్ను, కానీ ఇది తప్పని నేను అనట్లేదు, లేకపోతే ఇది ఏదో నేరం అని నేను అనట్లేదు. కానీ అయితే దీనిని
అది మరిచిపోయి ఇది చేయడం వల్ల ప్రయోజనం లేదు. ఇది దాన్ని గుర్తు చేయడానికి చేసుకున్నాం, రైట్. కానీ అసలు పని ఏముంది? అసలు పని మరుగున పడిపోకూడదు, అసలు పని మరుగున పడిపోకూడదు, అసలు పనిని మర్చిపోకూడదు. ఏ పని చేసామో, ఏది చేయాలి, ఇంపార్టెంట్ ప్రాముఖ్యమైన పని ఏదో దీని చాటునది మరుగున పడిపోకుండా ఇక ఇది అయిపోయింది, 10 నిమిషాలు, ఒక అరగంట అయిపోయింది. ఇక తక్షణ కర్తవ్యం మన పని ఏంటి? మన పని ఏంటి? కట్లు విప్పడం. మన కళ్ళ కనపడుతూ ఉండాలి. చూస్తూ ఉంటే ఎవరు కట్టబడి ఉన్నారో వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. ఆ కట్ల నుంచి వారు విడిపించబడి వారందరూ దేవుడికి సొంతం అవుదురు కాక. మన కుటుంబంలో ఎవరైనటువంటి కట్ల చేత కట్టబడి ఉన్నట్టయితే వాళ్ళ కట్లు తెగిపోవును గాక. మన కుటుంబంలో మన బిడ్డలు కానీ మరొకరు కానీ ఎవరైనా ఇటువంటి ఏ దుర్నీతి చేతైనా, ఏ దుష్టత్వ చేతనైనా, మరొకటి ఏదైనా కట్లు చేత కట్టబడి ఉంటే ఈ యొక్క మట్లాది వారి సందర్భంగా దేవుడు వారిని కట్లు తెచ్చునుగాక. ఆ గాడిదలు విడిపించబడినట్లుగా ఈ గాడిదలు కూడా విడిపించబడును గాక. ఒకప్పుడు మనం విడిపించబడినట్లుగా వీళ్ళందరూ కూడా విడిపించబడుదురు గాక. వారి అనారోగ్యం నుండి విడిపింపబడుదురు గాక. అనారోగ్యం అనేటువంటి సాతాను ద్వారా మనకు తెలియకుండా రోగం అని మనం అపోహపడుతున్నటువంటి బంధకము చేత బంధింపబడిన వారి బంధకము ఈ రోజు తెగిపోవును గాక. ఓ yes Lord, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, 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 సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ ప్రేమ గొప్పది నాయన. నిన్ను ఊరేగించేమన్నది నీకు ఆనందాన్ని ఇవ్వలేదు. నిన్ను ఈత మట్లు పట్టుకుని ఎవ పట్టుకుని నీకు జై జై నినాదాలు చేసింది నీకు ఆనందం కాదు. కానీ నాయన వాటిని చూసి సంతోషపెట్టి పొంగిపోయేవాడు కాదు నాయన. నీవు ఏ పరిస్థితుల్లోనైనా నీ కళ్ళు ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరు అసమాధానంలో ఉన్నారో, ఎవరు దేని చేత కట్టబడి ఉన్నారో వాళ్ళు విడిపించడం అనేదే నీ కళ్ళకు కనిపిస్తుంది నాయన. నీ కళ్ళు, నీ చూపు గొప్పది నాయన. నాయన నీ చూపు తండ్రి కట్టబడిన గాడిదల మీద పడ్డాయి. మా పనేంటో మేము గుర్తిరిగి ఆ పని చేయడానికి సహాయం చేయి నాయన, సహాయం చేయండి తండ్రి. మేమందరం అటువంటి వారమే నాయన, ఒకప్పుడు కట్టబడిన వారమే. మేమేమి ఒకప్పుడు నాయన స్వతంత్రంగా కలిగి ఉన్నవారు కాదు నాయన. సాతాను కట్ల చేత కట్టబడిన వారమే. నీ అనాది సంకల్పం చేత మమ్మల్ని విడిపించావు. నీ దాసులను పంపించావు, నీ పిల్లలను పంపించావు. వారు మా కొరకు ప్రార్థనలు చేశారు నాయన, మా కొరకు కన్నీరు కార్చారు తండ్రి నాయన. మా కొరకు నీ దగ్గర ఉపవాసములను యాచించి కట్టబడిన మా బ్రతుకుల్ని నాయన స్వతంత్రులుగా చేశారు తండ్రి. ఇప్పుడు అనేక మంది మా కళ్ళ ముందు ఉన్న వారిని మేము చేయడానికి సహాయం చేయమని, వారి కట్లు విప్పడానికి నీ కృపను చూపించి వారిని నీ దగ్గరికి తోలుకొని వచ్చి నిన్ను ఊరేగించే వారిగా వారిని చేయడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాము నాయన. దేవుణ్ణి మోసిన గాడిద బ్రతుకు కనపరచబడినట్లుగానే దేవుణ్ణి మోసిన వాళ్ళ బ్రతుకులు కనపరచబడతాయి. దేవుణ్ణి మోసేవారిగా వాళ్ళు చేద్దాం. వాళ్ళ బ్రతుకులు ధన్యమైనప్పుడు చూచి ఆనందిద్దాం, చూచి సంతోషిద్దాం. అటువంటి కృపను దేవుడు నీకును నాకును మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.